హలో ఫ్రెండ్స్, పైసలు అయితే చూస్తారు కదా. ఈ పైసలను డిపాజిట్ చేయగలిగి సిద్ధ హాస్పిటల్కి అయితే మళ్ళీ వచ్చిన ఒక లుక్ వచ్చేసి గరాఫాల్లోని సిద్రా హాస్పిటల్లో మా వాళ్ళు అయితే పైసలు లెక్క పెట్టుకుంటూ రోడ్ల పంట నడుస్తుంది. లోపలికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. QNB పండగ మా వాళ్ళు అయితే డిపాజిట్ చేయగలిగి ఇద్దరు వ్యక్తులు దగ్గర మన దగ్గర 16,000 రియాల్ అయితే ఉన్నాయి. ఆ 16,000 రియాలు దగ్గర ఇండియన్ మనీలో 4 లక్షలు అయితే. ముందుగా మనం ఏటీఎం నుంచి డిపాజిట్ చేయాలంటే ఏటీఎం కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సర్ట్ చేసిన ఏటీఎం కార్డు తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిపాజిటా అనేది ఒక ఆప్షన్ కనబడుతుంది. డిపాజిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ డిపాజిట్ అనే ఇంకొక ఆప్షన్ కనబడుతుంది. క్యాష్ డిపాజిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే కరెంట్ అకౌంటా సేవింగ్ అకౌంటా అనేది రెండిట్లలో ఇక్కడ రెండు చూపిస్తుంది. రెండిట్లలో కరెంట్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్యాష్ అని అంటుంటుంది. అదే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో అమౌంట్ అనేది పెట్టాలి. ఇక్కడ ప్రాపర్గా అమౌంట్ని అయితే సెట్ చేసి అయితే పెట్టాలి. సెట్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ లోపలికి అయితే తీసుకున్న డబ్బులను అయితే మిషన్ అయితే లెక్క పెడుతుంది. యువర్ డిపాజిట్ ఈస్ బీయింగ్ కౌంటెడ్ అని చెప్తుంది. మావాడైతే క్యాష్ని సరిగ్గా పెట్టకపోయేసరికి క్యాష్ రిజెక్టెడ్, ప్లీజ్ కలెక్ట్ యువర్ క్యాష్ అని వచ్చేసింది. ఆ రిజెక్ట్ అయిన క్యాష్ని అయితే మళ్ళీ సెట్ చేసి అయితే మళ్ళీ డిపాజిట్ అయితే చేసిన. డిపాజిట్ కౌంటెడ్ అంటే వచ్చింది 16,000. దాని తర్వాత కన్ఫర్మేషన్ అనే బటన్ వత్తితే దాని తర్వాత పైన మళ్ళీ కన్ఫర్మేషన్ చేస్తే ఆల్రెడీ డబ్బులు అనేవి డిపాజిట్ అయితే ఉన్నాయి. ప్లీజ్ వెయిట్ ఫర్ రిసిప్ట్ అని అంటూ ఉంటుంది. ప్లీజ్ వైల్ యువర్ రిసిప్ట్ ఈస్ ప్రింట్ అనేది రిసిప్ట్ అయితే అయింది. దాని తర్వాత ఇంకేమైనా సర్వీస్ కావాలంటే అడుగుతుంది. నో అని చెప్పేసి కార్డు వీక్కొని వచ్చలే.